రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే మేడ్చల్ జిల్లా దొండిగల్ గ్రామంలో రైతు ధర్నాలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని మద్దతు తెలిపారు. తమ భూములను బలవంతంగా లాక్కొని రవాణా శాఖకు కేటాయించినందుకు భూమిని కోల్పోయిన రైతులు నిరసన ధర్నా చేశారు. సర్వే నెంబర్ 453, 454 అసైన్డ్ భూమిలోని 40 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ఆర్టీఓ కార్యాలయానికి కేటాయించడం సమంజసం కాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. దొండిగల్ గ్రామ వార్డు కార్యాలయం ఆవరణలో రైతులు ఆందోళనకు దిగడంతో రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం ఇవ్వకుండా 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఆర్టీఓ కార్యాలయానికి అప్పగించడం సమంజసం కాదన్నాడు. 430 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అప్రమత్తంగా ఉండాలన్నారు. న్యాయం జరగాలంటే రాజకీయాలకు అతీతంగా రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందని, భూమిని కోల్పోయిన రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి, పీసిరి కృష్ణారెడ్డి, కావలి గణేష్, విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఏం చేస్తారో మీ దయ కావాలి. హైదరాబాద్ చుట్టుపక్కల నువ్వు ఎకరం మాకు ఇవ్వు, 600 గజాలు నీకు ఇస్తామని చెప్పి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టి కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల మంది రైతుల దగ్గర తీసుకున్నాం. దుండిగల్లో కూడా మొన్న ఈ మొత్తం భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు నేనే స్వయంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మీ అబ్బాయి జాగిర్ కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత 50 ఏళ్ళు వాళ్ళ భూములు సాగు చేసుకున్న తర్వాత గుంజుకునే అధికారం లేదని చెప్పి వెళ్ళగొట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ కొత్త అవతారంతో పెట్టుకొని వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఒక పరిష్కారం చూపకుండా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఏళ్ల క్రితం దుండిగల్ గ్రామంలో 490 ఎకరాల భూమి 327 మంది రైతాంగానికి ఎకరన్నర చొప్పున పట్టాలు ఇచ్చింది. ఆ దుండిగల్ గ్రామంలో పట్టాలు ఇచ్చిన ఆ సందర్భంలో ఇక్కడ 500కో 1000 రూపాయలకి ఎకరం ఉండొచ్చు. రాళ్ళు రప్పలు, చెట్లు చేములు, వాగులు వంకలతో కూడిన భూముల్ని ఒక తరం కష్టపడి సాగు చేసుకొని ఇవాళ కొంచెం డెవలప్ అయి చేసుకుంటే కర్రెరబడగానే కన్నెరబడ్డట్టుగా ఈ పేదలకు ఇచ్చినటువంటి భూముల్ని వాళ్లకు పూర్తి హక్కులు కల్పించకుండా రకరకాల అవసరాలు పడ్డ గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఫ్రీగానే తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కొట్లాడినాం. పట్టా భూములకు ఎట్లయితే కంపెన్సేషన్ తీసుకున్నావో అదే పద్ధతిలో కంపెన్సేషన్ తీసుకోవాలని చెప్పి మేము కొట్లాడితే అప్పుడు కంపెన్సేషన్ తీసుకున్నాం. మళ్ళీ ఇవాళ రకరకాల అవసరాల పేరిట పేదల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అనేక రాష్ట్రాలలో 18 ఏళ్లకు, 20 ఏళ్లకు, 25 ఏళ్లకు అసైన్ చేయబడ్డ భూములు పర్మనెంట్ హక్కులు కల్పిస్తున్నప్పుడు ఇక్కడ కూడా హక్కులు కల్పిస్తా అని చెప్పింది, కానీ ఇప్పటిదాకా కాలేదు. కాకపోగా కంచే చీరను మేసినట్టుగా ఏ ప్రభుత్వం అయితే పేదలకు అండగా ఉన్నానో ఇవాళ ఆ ప్రభుత్వమే ఇవాళ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు 10 కోట్ల విలువ కాగానే గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా నోటీసులు లేకుండా, వాళ్ళతో కన్సల్ట్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే భూములు గుంజుకునే అధికారం ఎవరికి లేదు. రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. పేదల బతుకులతో గోక్కునే ప్రయత్నం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా. ఇలాంటి ప్రజలకి అండగా ఉండే బాధ్యత మాది. మా పార్టీ తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఈ సమస్యకు సంపూర్ణంగా మద్దతిస్తామని చెప్పి, దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాసే ప్రయత్నం చేస్తామని చెప్పి